మణిపురి ఫిష్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు పావు కేజీ, బంగాళాదుంప ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, అల్లం చిన్న ముక్క, వెల్లుల్లి రెబ్బలు కొన్ని, జీలకర్ర 1 స్పూన్, ఇంగువ 1/2 స్పూన్, బిర్యానీ ఆకులు 2, పసుపు 1 స్పూన్, కారం 1 స్పూన్, ఉప్పు తగినంత. మణిపురి ఫిష్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో చేప ముక్కలు, పసుపు, కారం, ఉప్పు వేసి కలుపుకోవాలి. ప్యాన్ వేడయ్యాక నూనె పోసి వేడి చేసుకొని అందులో మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలు వేసి వేయించుకోవాలి. మరోవైపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అల్లం ముక్క, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, బిర్యానీ ఆకు వేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. బాగా వేగిన చేప ముక్కలను తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్ లో ఉల్లిపాయలు, ఇంగువ, బంగాళాదుంప ముక్కలు, అలాగే ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా, అలాగే రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసి బాగా కలుపుకొని గ్రేవీకి సరిపడా నీళ్లు పోసి మరోసారి బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. బంగాళాదుంపలు ఉడికాక ఫ్రై చేసుకున్న చేప ముక్కలను వేసి జాగ్రత్తగా కలుపుకొని మూత పెట్టి మరో 15 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే నోరూరించే మణిపురి ఫిష్ కర్రీ రెడీ.